ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. విధేయంగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పించింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ పదవులకు భారీగా ఆశావహులు ఉన్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు సహా ప్రభుత్వ, పార్టీ పదవులు కలిగి ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ ఆయన స్వగ్రామం. 1971లో జన్మించిన అద్దంకి దయాకర్ ఎంకాం, ఎంసీఏ, పీహెచ్డీ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2023లో అసెంబ్లీ టికెట్ను త్యాగం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని బలంగా ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుబట్టి అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో అభ్యర్థి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ దామరచర్ల మండలం దిలావరపూర్ గ్రామం కేతావత్ తండాలో 1972లో జన్మించారు. 1998లో దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో దామరచర్ల మండల జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు దామరచర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు దామరచర్ల మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు. 2018 నుంచి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ ను ఎంపిక చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జానారెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా, స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ లో చేరినప్పుడు అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం బీసీ కోటాలో విజయశాంతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. మిత్రధర్మాన్ని పాటిస్తూ సిపిఐకి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. నెల్లికంటి సత్యాన్ని తమ అభ్యర్థిగా సిపిఐ ప్రకటించింది. హైదరాబాద్ మగ్దుం భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామానికి చెందిన సత్యం 1985 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. తమకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సిపిఐ కృతజ్ఞతలు తెలిపింది.